హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ క్లాస్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే మునగాకు పప్పుచారు అండి. ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి ఒకసారి. పప్పు తీసుకున్నానండి, కుక్కర్లో వాష్ చేసి పెట్టేసుకున్నా. దీంట్లో సరిపడగా మనం వాటర్ వేసేసుకుని పప్పు ఉడకబెట్టేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేస్తానండి, కొంచెం పసుపు వేస్తా, స్టవ్ ఆన్ చేస్తాం. విజిల్ పెట్టేశానండి. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం పప్పు ఉడికిద్దామండి. ఇదిగోనండి, నేను మునగాకు వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఇందులో వాటర్ దిగుతుందని స్ట్రైనర్లో కడిగేసి పెట్టుకున్నానండి. కొంచెం ఒట్టి ఆకు ఒక్కటి అయితే బాగోదండి. ఒక 2 ములక్కాళ్ళు తీసుకున్నానండి, మీడియం సైజు. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఆనియన్ ఇట్లాగా పెద్దగా ముక్కలు చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కడిగేసి పెట్టానండి. టమాటా, ఆనియన్ కూడా కడిగేసి పెట్టాను. ఇట్లాగా చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇట్లా చిన్నగా కట్ చేయాలండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ అండి. కొంతమంది పెద్ద చిన్న ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే నాకు ఈ సైజు సరిపోతుందండి. ఈ సైజులో కట్ చేసుకోవాలండి. నేనైతే మునక్కాళ్ళకి మొత్తం పైనంతా పొట్టు తీయనండి. కొంతమంది మొత్తం తీసేస్తారండి, నేను పైన తీస్తాను. ఇదిగోనండి, గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేస్తున్నా. నేను పప్పు సైడ్కి పెట్టేసుకున్నానండి. పప్పు కుక్ అవుతూ ఉంటుంది. నేను పోపు కోసం ఆయిల్ పోసుకున్నానండి. ఆవాలు వేస్తున్నానండి, జీలకర్ర కూడా వేస్తున్నా, 2 ఎండుమిర్చి వేస్తున్నానండి, కరివేపాకు వేస్తున్నానండి, కొంచెం ఇంగు వేస్తున్నానండి, ఆనియన్ వేస్తున్నానండి. ఇట్లా పెద్ద కట్ చేసుకోవాలండి ఆనియన్. తర్వాత ఈ మునక్కాయలు కూడా వేస్తున్నానండి. మునగాకండి, ఇది వేసేస్తున్నా. ఇదిగోనండి, టమాటా, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి, ఉప్పు వేస్తున్నానండి. ఇది కొంచెం మగ్గాలండి. మూత పెట్టేస్తా. మూత పెట్టి కొంచెం మగ్గనిస్తానండి. కొంచెం హీట్ తగ్గిస్తున్నా. ఇదిగోనండి, పసుపు ఉప్పు వేసాను కదండి, మగ్గింది. టమాటా అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి చేశాను కాబట్టి కారం తక్కువ వేసుకోవాలండి, చూసుకుని వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఒక్క 5 మినిట్స్ ఉడకాలండి. ఇదిగోనండి, ఇప్పుడు చింతపండు నేను వాటర్ వేసి నానబెట్టానండి. ఇది వేసుకోవాలి, చింతపండు రసం వేసుకోవాలండి. ఇదిగోనండి, చింతపండు రసం వేసుకున్నాం కదండి. కొంచెం ఒక 2 మినిట్స్ ఉంటే పచ్చిదనం పోతుందండి. తర్వాత మనం పప్పు వేసుకుందాం. ఇదిగోనండి, పప్పు మెత్తగా అయిపోయింది. ఈ పప్పు రుబ్బుతో ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా కొంచెం వాటర్ పోసానండి. ఇట్లా మెత్తగా మెదుపుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేసేసుకోవాలండి. మనకు కావలసినంత వాటర్ వేసుకోవాలండి. ఈ టైంలో మీరు టేస్ట్ చూసుకోవచ్చండి, సాల్ట్ సరిపోయిందా లేదని చూసుకోవచ్చండి. మీరు చూసుకోండి మీకు ఎంత చిక్కదనం కావాలో. ఇదిగోనండి, కొంచెం బెల్లం వేస్తున్నా, కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నానండి, కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నానండి. మీ దగ్గర సాంబార్ పొడి ఉంటే కనుక వేసుకోవచ్చండి. నా దగ్గర సాంబార్ పొడి అయిపోయింది, అందుకని చెప్పేసి ఇది వేసినా బాగుంటుందండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసినా కానీ బాగుంటుంది.
ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం పొంగితే ఇంకా అయిపోయినట్టేనండి. కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నానండి. మన దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కానీ వేసుకోవచ్చండి. నేను డ్రైది వేస్తున్నా. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదండి, ఇది వేసినా బాగుంటుందండి. ఇది బాగా మసలాలండి. బాగా ఒక 10 మినిట్స్ అట్లా మసిలితే కనుక చాలా బాగుంటుందండి. ఇదిగోనండి బాగా బాయిల్ అయింది. చివరిలో కొత్తిమీర వేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. ఇందులో తీసుకున్నానండి. చివరిలో కొంచెం నేను గీ వేసుకుంటున్నానండి. ఇంతేనండి, మునగాకుతో పప్పుచారు కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా ఎప్పుడైనా మునగాకు దొరికినప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఒట్టి మునగాకు వేస్తే బాగోదండి, దాంతోపాటు కొన్ని మునక్కాళ్ళు వేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.